హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ పేటీఎం గురించి. సో ఫిబ్రవరి 29 నుంచి దీని మీద అయితే దారుణమైన రిస్ట్రిక్షన్స్ రాబోతున్నాయి. యాక్చువల్లీ వీళ్ళు చేసింది ఏంటి అంటే మనీ లాండరింగ్ చేశారు. ఇక్కడ నుంచి డబ్బులను చైనాకి పంపిస్తున్నారు అని చెప్పేసి ఆర్బీఐ వాళ్ళ ఆరోపణ అన్నట్టు. సో దానికి కానీ ఇంతకుముందు కూడా వీళ్ళకు ఫైన్లు వేశారు భారీగా. అయినా కూడా వీళ్ళు ఒక కొలిక్ అయితే రాలేదు. అంతేకాకుండా ఈ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన రికార్డ్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఏఐపీ నుంచి ఏఐపీకి పంపిస్తున్నాం అంటే ఏ యూపీఐ ఐడి నుంచి ఏ యూపీఐ, ఇటువంటి దీనికి సంబంధించిన డేటా అనేది క్లారిటీగా లేదు అని చెప్పేసి ఆరోపణలు కూడా వీళ్ళపైన ఉన్నాయి. అంతేకాకుండా పేటీఎం గురించి మాట్లాడినట్టయితే ఎప్పుడు కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కొంచెం సీరియస్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనము ఈ యూపీఐ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే డబ్బులను ఈ ఫిబ్రవరి 29 లోపే తీసుకుంటే మంచిది. దాని తర్వాత మరి దీని పరిస్థితి ఏమవుతుంది అనేది తెలియదు. ప్లస్ చాలామంది డబ్బులు అనేవి పేటీఎం వ్యాలెట్లో ఉంటాయి సరే, వాటిని కూడా మీరు యూజ్ చేసేసుకోండి. లేకపోతే దాన్ని వేరే అకౌంట్లోకి, లేకపోతే బ్యాంక్ ఉంటుంది కదా, బ్యాంక్ పంపించడం లాంటివి అయితే చేసేయండి. అంటే మనకు ఈ ఫిబ్రవరి 29 తర్వాత దాని మీద రిస్ట్రిక్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీరు ఒక పేటీఎం నుంచి ఇంకొక పేటీఎం అకౌంట్కి ఇప్పుడు పంపించవచ్చు. కాకపోతే 29 తర్వాత మాత్రం ఇది కొంచెం కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే మీ పేటీఎం అకౌంట్ని ఖాళీ చేసేయండి. ఇక మనం ఈ ఫాస్టాగ్ అయినా కానివ్వండి, ఇంకా చాలా రకాల పనుల కోసం అయితే పేటీఎంని యూజ్ చేస్తుంటా చూసారా, అవన్నీ కూడా మరి గవర్నమెంట్ నిలిపివేస్తుందా, లేకపోతే వాళ్ళు ఇంకేమైనా వేరే దారులు వెతుక్కుంటారా అనేది తెలియదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మాత్రం దానిలో డబ్బులు పెట్టుకోవడం అంత కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ న్యూస్ వాట్సాప్ గురించి. వాట్సాప్లో మనం చాట్ని లాక్ చేయొచ్చు కదా, అయితే మనకు డెస్క్టాప్ వర్షన్ ఏదైతే ఉంటుందో దానికి ఇటువంటి ఫీచర్ లేకుండే. అయితే ఇప్పుడు బీటా వర్షన్లో మనం డైరెక్ట్ లాక్ చేసుకునే ఫీచర్, అంటే డెస్క్టాప్లో వాట్సాప్లో మనకు నచ్చిన చాట్కి లాక్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొని రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి సామ్సంగ్ A25 గురించి. యాక్చువల్లీ దీనిపైన డిస్కౌంట్ అయితే ప్రకటించారు. సో ఇప్పుడు మన దగ్గర హెచ్డిఎఫ్సి కార్డు ఉంటే దానిపైన మనకు ఒక 3000 రూపీస్ వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మరి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి ఈ ఆఫర్ని అయితే చూడండి. ఇంకా చాలా రకాల ఆఫర్స్ అయితే దానిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ కూడా మనకు సర్కిల్ టు సెర్చ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఈ మధ్య సామ్సంగ్ S24 లాంచ్ అయిన మొబైల్ ఉండేది సార్, వాటిని ఇప్పుడు గూగుల్ పిక్సెల్ 8 ప్రోకి అయితే వీళ్ళు రోల్ అవుట్ చేసేసారు. సో మరి మనకి ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేసేస్తే మనకు ఒక సర్కిల్ లాంటిది వస్తుంది. మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ చుట్టూ, లేకపోతే అక్కడ ఉండే టెక్స్ట్ చుట్టూ మనం సర్కిల్ పెట్టామనుకోండి, అది డైరెక్ట్ గూగుల్లోకి వెళ్ళి మనకు సెర్చ్ చేసి చూపిస్తాయి అన్నట్టు. అంటే ఏదైనా ఒక ఫ్యాన్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ల్యాప్టాప్ అయినా కానివ్వండి, అది ఎక్కడ దొరుకుతుంది అనేది మీరు తెలుసుకోవాలంటే దాని చుట్టూ ఇట్లా మనము సర్కిల్ చేసేస్తే అది సెర్చ్ చేసి ఇస్తుంది. అంటే మన గూగుల్ లెన్స్ ఉంటుంది చూసారా, అదే అని చెప్పేసుకోవచ్చు ఒక విధంగా, కాకపోతే కొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్. ఇక నెక్స్ట్ న్యూస్ హెచ్ఎండి గ్లోబల్ గురించి. సో త్వరలోనే వీళ్ళు ఒక 3 మొబైల్స్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. హెచ్ఎండి గ్లోబల్ అంటే చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, నోకియా ఉంటుంది చూసారా, అదే కంపెనీ అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ నోకియాని హెచ్ఎండి గ్లోబల్ వాళ్ళు తీసుకుని ఫోన్స్ మార్కెట్లో తీసుకొస్తుంటారు. కాకపోతే ఎవరు కొంటున్నారు ఇక వాళ్ళకే తెలియాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 3 ఫోన్లు అంటున్నారు, మరి వాళ్ళే కొనుక్కుంటారు. అసలు జనాలకు నోకియా అనే పేరు ఉన్నట్టు కూడా మర్చిపోయారు. మరి వీళ్ళు ఎటువంటి ప్రైజింగ్లో ఈసారి మొబైల్ని తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నథింగ్ 2A గురించి. ఇప్పటికీ చాలా రకాల డీటెయిల్స్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొస్తారని చెప్పేసి తెలిసింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వాల్పేపర్ ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. మరి మెయిన్ మంచి ప్రైజింగ్లో తీసుకొస్తే నథింగ్ ఫోన్ 2A అనేది క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. దాని తర్వాత వీళ్ళకి సంబంధించిన నెక్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు త్వరలోనే CMF అని చెప్పేసి వీళ్ళ సబ్ బ్రాండ్ ఉంటుంది సార్, దాంట్లో తీసుకొని రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 వర్సెస్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400. దీనికి సంబంధించిన గీక్ బెంచ్ స్కోర్, తర్వాత అంటూ బెంచ్ మార్క్ స్కోర్ సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దీనిలో చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 8 Gen 4ని ఈ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అనేది చాలా ఎక్కువ మార్జిన్ తోటి ఓడించిందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే ఈ అంటూ బెంచ్ మార్క్ స్కోర్స్ అయినా గిగ్ బెంచ్ స్కోర్స్ అయినా వీటిని మ్యానిపులేట్ చేయొచ్చు. కాబట్టి వీటిని అంత ఈజీగా నమ్మడానికి అయితే లేదు. నేనైతే జనరల్గా ఒక మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఈ అంటూ బెంచ్ మార్క్ స్కోర్ లేకపోతే గిగ్ బెంచ్ స్కోర్ యూస్ అయితే డిసైడ్ చేయను. దాని రీజన్ ఏంటి అంటే కంపెనీలు వీటిని ఈజీగా మ్యానిపులేట్ చేయగలుగుతాయి అన్నట్టు. సో అటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం ఇంతకుముందు కూడా చూసాము. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం ఇట్లా వచ్చిన లీక్స్ ప్రకారం అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ని అయితే ఈజీగా బీట్ చేసినట్టు మనకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ షామీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు 15 Pro అని చెప్పేసి ఒక మొబైల్ని త్వరలో తీసుకొని రాబోతున్నారు. దానిలో మనకు అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని తీసుకొని రాబోతున్నది అయితే తెలుస్తుంది. ఇప్పుడున్న ఫింగర్ ప్రింట్ సెన్సార్తో పోల్చుకున్నట్టయితే ఇది ఇంకా ఎక్కువ సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి వీళ్ళు స్టెప్ తీసుకుంటున్నారట. నెక్స్ట్ న్యూస్, చాలామంది వెయిట్ చేసే మొబైల్ IQ Neo 9 Pro. సో ఈ ఫిబ్రవరి 8 రోజు అయితే దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. ఇప్పటికే వీళ్ళు తీసుకొచ్చిన ఇంతకుముందు IQ Neo 7 అయినా 7 Pro అయినా చాలా బాగా క్లిక్ అయ్యాయి. 9 Pro ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఆన్లైన్ డేటా ఎంట్రీ జాబ్స్ గురించి.
సో చాలామందికి తెలిసిందే ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఆన్లైన్లో అని చెప్పేసి. అయితే నన్ను అడిగితే మాత్రం ఈ ఆన్లైన్ డాటా ఎంట్రీ జాబ్స్ అనేవి మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఏదో ఒకటో రెండో నిజమైన వెబ్సైట్స్ ఉంటాయి కావచ్చు. అది కూడా మరి నేనైతే ఎప్పుడు చూడలేదు నిజమైన వెబ్సైట్స్ అనేవి. నేను కూడా ఒకసారి ఇప్పుడు కాదు ఒక 5, 6, 7 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇలా డాటా ఎంట్రీ జాబ్ చేసి స్కామ్లో ఇరుక్కున్నానంటే వాళ్ళు మొత్తం వర్క్ చేయించుకుంటారు. చేయించుకున్న తర్వాత దీనిలో ఈ స్పెల్లింగ్ కరెక్ట్ లేదు, లేకపోతే స్పేసింగ్ కరెక్ట్ లేదు, అది ఇది అని చెప్పేసి మొత్తానికి మనకు డబ్బులు ఎగ్గొట్టడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఇక కొన్ని ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం అసలు ఆన్లైన్ డాటా ఎంట్రీ జాబ్స్ అనేవే మర్చిపోండి. చాలామంది హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే అన్ఎంప్లాయిడ్ యూత్ అయినా ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఇంట్లో కూర్చొని టైపింగ్ చేసుకునే జాబ్ దొరికితే బాగుండు, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, కంప్యూటర్ ఉంది కదా అని చెప్పేసి ఆన్లైన్లో వెతుకుతూ ఉంటారు. కాకపోతే ఫ్రెండ్స్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో ఇప్పుడు మీరు గూగుల్లో వెతికినా కూడా చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఆ వెబ్సైట్స్ ఏం చేస్తాయి, మీ దగ్గర నుంచి డబ్బులు అంటే డిపాజిట్ చేయించుకుంటాయి. దాని తర్వాత మీకు ఏదో ఒక వర్క్ ఇస్తారు. చెప్పాను కదా, ఆ వర్క్ అనేది మీరు ప్రాపర్ టైంకి కంప్లీట్ చేయకుండా వాళ్ళు కావాల్సినటువంటి అన్నీ చేసేసి మీ మీద కేసు వేస్తాం, అదేస్తాం, ఇదేస్తాం అని చెప్పేసి మీకు మెయిల్స్ పంపిస్తారు. అంటే మీరు ప్రాపర్ టైంకి వర్క్ చేయలేదు, దీనికోసం మీరు లాయర్ నోటీసు పంపిస్తున్నాం మీకు, వెంటనే మేము అడిగినంత డబ్బులు ఇవ్వండి అది అని చెప్పేసి మీ దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. చాలామంది తెలియక పాపం డబ్బులు వేస్తూ ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వాళ్ళు చేసిన స్కామ్కి బలైపోయారన్నట్టు. అంటే వాళ్ళు బెదిరించిన వెంటనే వీళ్ళకి ఏం పాల్పోక పోలీస్ స్టేషన్లో చుట్టూ ఎవరు తిరగాలి, వాడు అయినంత డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది అని చెప్పేసి 10,000 15,000 ఇస్తారు. మరి వాళ్ళు అంతటితోటే ఆగితే బాగుంటుంది కానీ వాళ్ళు అంతటితోటే ఆగరు. మళ్ళీ మాకు ఆ ప్రాసెసింగ్ ఖర్చు అయింది, ఈ ప్రాసెసింగ్ ఖర్చు అయిందని చెప్పేసి ఇక మీ దగ్గర ఎంత అంటే మీకు అది ఫ్రాడ్ అని తెలిసేంత వరకు ఎంత అయితే దున్నుకోవాలో అంత దున్నేసేసుకుంటారు మీ దగ్గర నుంచి. అంటే మీ డబ్బులు మొత్తం తీసేసుకుంటారు. కాబట్టి ఈ ఆన్లైన్ డాటా అంటే జాబ్స్ ఏవైతే ఉంటాయో వీటి జోలికి వెళ్ళకండి. ఇంకా దాని బదులు మీరు ఏదైనా ఒక స్కిల్స్ నేర్చుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను అనుకుంటాను. నేను నెక్స్ట్ లావా గురించి మాట్లాడితే లావా యువ 3 అనే పేరుతోటి ఇంకొక మొబైల్ లాంచ్ చేస్తారు. ఆల్రెడీ నా దగ్గరకు వచ్చింది. రేపు నేను మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చి 6,700 పెట్టారు. లావా గురించి మాట్లాడితే మంచి ప్రైజింగ్లో మంచి ఫోన్స్ని తీసుకొస్తున్నారు ఈ మధ్య. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీ పేటీఎం డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని వెంటనే యూస్ చేసుకోండి, లేదా వేరే వ్యాలెట్లకి అయితే పంపించేసుకోండి. థ్యాంక్ యూ.